ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అనుకుంటాం కదా. అయితే మనం సాధారణంగా ఫాలో అయ్యే పద్ధతుల కంటే చాలా పవర్ఫుల్ ఒక ప్రాచీనమైన మార్గం ఉంది తెలుసా. నిజానికి అది మనం నేర్చుకునే విధానాన్నే పూర్తిగా మార్చేయగలదు. ఆ మార్గం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవటం చాలాసార్లు ఎందుకంత ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తుంది. అది గిటార్ వాయించటం కావచ్చు, లేదా కోడింగ్ నేర్చుకోవడం కావచ్చు. మనలో చాలామంది ఉత్సాహంగా మొదలుపెట్టి కొంచెం నెమ్మదిగా ప్రోగ్రెస్ రాగానే మధ్యలోనే ఆపేస్తుంటారు. అసలు ఎందుకిలా జరుగుతుంది? అసలు సమస్యంతా ఇక్కడే మొదలవుతుందనమాట. ఏంటంటే, చాలామంది మొదటి రోజు నుంచే క్రియేటివ్గా ఉండాలి, ఏదో మన సొంత స్టైల్ చూపిచ్చేయాలి అని తెగ ఆరాటపడతారు. కాని అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, చాలా ముఖ్యమైన పునాది దశలను స్కిప్ చేసేస్తారు. ఆ తర్వాత అరే, ప్రోగ్రెస్ ఇంత స్లోగా ఉందేంటి అని ఆశ్చర్యపోతుంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సమస్యకు పరిష్కారం శతాబ్దాల క్రితమే ఉంది. దాని పేరే షుహారీ. ఇదేదో కొత్త టెక్నిక్ కాదు. కత్తియోధుల నుంచి కాలిగ్రఫీ కళాకారుల వరకు ఎంతో మంది మాస్టర్స్ వాడిన ఒక ప్రాచీన జపనీస్ ఫ్రేమ్వర్క్. ఇది 3 దశల్లో ఉంటుంది. సరే, ఇంక మొదటి దశలోకి వెళ్దాం. అదే షూ. షూ అంటే సింపుల్గా చెప్పాలంటే, ఉన్న నియమాలని, సాంప్రదాయ పద్ధతిని ఎలాంటి మార్పులు లేకుండా ఫాలో అవడం. ప్రావీణ్యం సంపాదించే ప్రయాణానికి ఇదే అసలైన పునాది. ఒక పవర్ఫుల్ ఉదాహరణ చూద్దాం. గ్రేట్ వారియర్ మియామోటో ముసాషి దగ్గర శిష్యులుండేవారు కదా. వాళ్ళు తమ గురువు కదలికలను ఎంతలా కాపీ చేసేవారంటే చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా వదిలిపెట్టేవారు కాదు. ఆ టైంలో సొంత స్టైల్ గురించి ఆలోచించే ఛాన్సే లేదు. కేవలం కాపీ చేయడం, పర్ఫెక్ట్గా కాపీ చేయడం, అదే వాళ్ల లక్ష్యం. అయితే ఇంత స్ట్రిక్ట్గా కాపీ చేయడం ఎందుకంత ముఖ్యం అంటారా? ఎందుకంటే ఇది సరైన ఫార్మ్ లేదా కరెక్ట్ పద్ధతిని మనలో బలంగా నాటుతుంది. ఆల్రెడీ ప్రూవ్ అయిన సూత్రాలు మనకు బాగా అర్థమయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా మొదట్లోనే చెడ్డ అలవాట్లు రాకుండా చూస్తుంది. వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఫ్యూచర్లో మనం క్రియేటివ్గా ఉండటానికి ఇదే ఒక సాలిడ్ ఫౌండేషన్ వేస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇది కవిత్వం రాయడానికి ముందు అక్షరమాల నేర్చుకోవడం లాంటిది. అవును గదా. అక్షరాలు ఎలా రాయాలో, వాటి సౌండ్ ఏంటో తెలియకుండా మనం గొప్ప పద్యాలు ఎలా రాయగలం? అసాధ్యం. ఫౌండేషన్ స్ట్రాంగ్ అయ్యాక ఇప్పుడు మనం 2వ దశలోకి ఎంటర్ అవుతాం. దాని పేరు హా. హా అంటే సాంప్రదాయం నుంచి కొంచెం బయటికొచ్చి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టడం అనమాట. కాని ఒక్క విషయం, షూ దశలో నైపుణ్యం సంపాదించాకే ఈ స్టేజ్కి రావాలి. షూకి, హాకి మధ్య తేడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. షూలో అయితే మాస్టర్ని గుడ్డిగా కాపీ చేస్తాం. కాని హాలో నేర్చుకున్న పద్ధతులను కొత్త సిచ్యువేషన్స్కి ఎలా అడాప్ట్ చేసుకోవాలి, వేరే వేరే అప్రోచ్లు ఎలా ట్రై చేయాలి, చివరికి మనకంటూ ఒక పర్సనల్ స్టైల్ ఎలా కనుక్కోవాలి అని చూస్తాం. అంటే ఒక రకంగా క్రమశిక్షణతో కూడిన కాపీయింగ్ నుంచి గైడెడ్ ఎక్స్పెరిమెంట్స్కి మారే దశ ఇది. దీనికి ఒక మంచి ఉదాహరణ జాజ్ మ్యూజిషియన్. వాళ్ళు మ్యూజిక్ థియరీ, టెక్నిక్ అంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నాకే స్టేజ్ మీద అంత అద్భుతంగా ఇంప్రొవైజ్ చేయగలరు. అంటే ఏంటి? రూల్స్ని ఎఫెక్టివ్గా బ్రేక్ చేయాలంటే ముందు ఆ రూల్స్ మీద పూర్తి పట్టుండాలి. ఇక ఫైనల్గా మనం మాస్టరీకి దగ్గరగా ఉండే చివరి దశకు వచ్చాం. దాని పేరే రీ. దీని అర్థం అన్ని రూల్స్, అన్ని ఫార్మ్స్ అన్నిటినీ వదిలేసి వాటిని దాటి పైకి వెళ్లడం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రావీణ్యం, మాస్టరీ. ఈ స్టేజ్లో ఆ స్కిల్ అనేది మనలో ఒక భాగమైపోతుంది. మనం ప్రత్యేకంగా ప్రయత్నించక్కర్లేదు. అది మనలోంచి చాలా సహజంగా, ఎఫర్ట్లెస్గా బయటకొస్తుంది. మళ్లీ ముసాషి ఉదాహరణే తీసుకుంటే, ఆయన 2 కత్తులు వాడటం అనే తన యునీక్ స్టైల్ని క్రియేట్ చేశారు కదా. అది రీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ ఇన్నోవేషన్ ఏదో యాదృచ్ఛికంగా రాలేదు. ఒక కత్తితో చేసే ఫైటింగ్ టెక్నిక్స్లో పూర్తి పట్టు సాధించిన తర్వాతే దానుంచి పుట్టింది. అంటే ఇది ఫౌండేషన్ని వదిలేయడం కాదు, దాన్నుంచే ఒక కొత్త స్థాయికి ఎదగడమనమాట. సరే, ఇదంతా బాగుంది. ఈ అద్భుతమైన ప్రిన్సిపుల్ని మన లైఫ్లో ఎలా అప్లై చేయాలి? షుహారీని ప్రాక్టికల్గా వాడటానికి కొన్ని స్టెప్స్ చూద్దాం. స్టెప్ 1, ఒక మాస్టర్ని ఐడెంటిఫై చేయాలి. అది ఒక టీచర్ కావచ్చు, ఒక మెంటర్ కావచ్చు, లేదా ఒక గొప్ప పుస్తకం కావచ్చు. స్టెప్ 2, షూ స్టేజ్లో వాళ్ల పద్ధతిని ఎలాంటి మార్పులు లేకుండా కాపీ చేయాలి. సొంత స్టైల్ జోడించాలనే ఆతృతను అస్సలు దరిచేరనీయకూడదు. స్టెప్ 3, బేసిక్స్ మీద గ్రిప్ వచ్చాక
హా స్టేజ్లో చిన్న చిన్న మార్పులతో ప్రయోగాలు మొదలుపెట్టాలి. ఏది వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ఫైనల్గా రీ స్టేజ్లో కంగారు పడక్కర్లేదు. కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే చాలు, మన యునీక్ స్టైల్ దానంతటదే బయటికి వస్తుంది. అయితే ఈ ప్రాచీన జ్ఞానం ఏదో తత్వశాస్త్రం మాత్రమే అనుకుంటే పొరపాటే. దీనికి మన మోడర్న్ సైన్స్కి, ముఖ్యంగా మన బ్రెయిన్ పనిచేసే విధానానికి చాలా బలమైన కనెక్షన్ ఉంది. నిజానికి షూ దశలో మనం పదే పదే చేసే రిపిటేషన్ బ్రెయిన్లో కరెక్ట్ న్యూరల్ పాత్వేస్ని నిర్మిస్తుంది. హా దశలో చేసే ప్రయోగాలు ఆ పాత్వేస్ని ఇంకా బలంగా, ఫ్లెక్సిబుల్గా చేస్తాయి. ఇక రీ దశలో ఇవన్నీ ఇంటిగ్రేట్ అయిపోతాయి. అప్పుడు ఆ స్కిల్ మనకు ఆటోమేటిక్గా మనలో ఒక భాగంగా మారిపోతుంది. కాబట్టి చివరిగా ఒక్క ప్రశ్న. ఈ ప్రాచీన మార్గం మన జీవితంలో దేన్ని అన్లాక్ చేయగలదు? ఏ కొత్త నైపుణ్యాన్ని సాధించడానికి ఈ పద్ధతి మనకు ఉపయోగపడగలదు? ఒక్కసారి ఆలోచిద్దాం.